సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎక్కువ మంది ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ఇది. పైగా సూపర్ హిట్ సినిమాల తర్వాత అంటే అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో, అలాగే మంచి ఫామ్లో ఉన్న మహేష్ బాబు యాక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రజెంట్ డేస్లో అంటే తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్కు ఒక క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ను సినిమా పరంగా వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారో మనం ఒకసారి పరిశీలిస్తే అనేక లోపాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. సహజంగా ఒక హీరో కొత్త సినిమా అంగీకరించాలంటే ప్రధానంగా డైరెక్టర్ను, ఆ తర్వాత కథను, చివరగా నిర్మాతను పరిగణలోకి తీసుకుంటారు. ఈ విషయం అందరి హీరోలు పాటిస్తున్న విషయమే. దర్శకుడి ప్రతిభ మీద నమ్మకం ఉంటే సాధారణ కథను కూడా కొన్ని సందర్భాల్లో హీరోలు అంగీకరిస్తుంటారు. మరి ఇక్కడ గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు ఏ ప్రాతిపదికన అంగీకరించారనేది ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే జనాలు అంటే అభిమానులు నమ్మేది హీరోనే. హీరో చేస్తున్న సినిమా, దానికి దర్శకుడెవరు, కథకుడెవరు, స్టంట్ ఎవరు, కొరియోగ్రాఫర్ ఎవరు, ఎక్కడ తీశారు, వీటన్నిటికంటే కూడా హీరోనే అభిమానులు విశ్వసిస్తారు. ఎందుకంటే తమ హీరో సరైన నిర్ణయం తీసుకుంటాడు, తమకు నచ్చే సినిమాను అందిస్తాడన్న నమ్మకమే అభిమానుల్లో ఉంటుంది. అందుకే ఏ సినిమా కానీ ఏ కాంబినేషన్లో చేసినా సరే హీరో సినిమాలకు అభిమానులు పూర్తిగా 100% విశ్వసించే థియేటర్లకు వస్తారు. అలాంటి అభిమానులను కనీస స్థాయిలో అయినా సాటిస్ఫాక్షన్ చేయాల్సిన బాధ్యత హీరోలకు ఉంటుంది. మరి హీరోల ఎంపికలోనే లోపాలుంటే ఎలా? ఆ లోపాలు అభిమానులకు శాపంగా మారితే ఎలా? అదే జరుగుతుంది ఈ గుంటూరు కారం విషయంలో. హై ఎక్స్పెక్టేషన్ అంటే సంక్రాంతి సినిమాలో బిగ్ స్టార్ సినిమాగా ఒక గుంటూరు కారంకే మనం చెప్పుకోవచ్చు. మిగతా 3 సినిమాలు ఇంక్లూడింగ్ నాగార్జున, వెంకటేష్ నటించిన 2 సినిమాలతో పాటుగా హనుమాన్ కూడా చిన్న సినిమాగానే పేర్కొన్నారు. ఎందుకంటే 140 కోట్ల రేంజ్లో మన గుంటూరు కారం వ్యాపారం జరిగితే మిగతా సినిమాలు కేవలం 35 కోట్ల లోపే జరిగాయి. ఈ ప్రాతిపదికన తీసుకుంటే గుంటూరు కారం బిగ్గెస్ట్ మూవీగా మనం పేర్కోవచ్చు. పైగా ఇది పాన్ ఇండియా స్థాయి కూడా కాదు, కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే విడుదలైన సినిమా. ఇంతటి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పేలవంగా ఉండడం చాలా మందిని నిరాశపరిచింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇంత ప్రధానమైన లోపం ఈ సినిమా వల్ల కలగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇకపోతే త్రివిక్రమ్ మంచి క్రియేటర్గా పేరుంది, మాటల మాంత్రికుడు అంటారు, మంచి కథకుడు అని కూడా అంటారు. మరి అలాంటి త్రివిక్రమ్ ఒక పేలవమైన కథను తీసుకొని దానికి మహేష్ బాబును హీరోగా తీసుకోవడం, దాని ప్రజెంటేషన్ విషయంలో మాత్రం అద్భుతంగా చేశాడు. కానీ అసలైన థ్రెడ్ కథ, ఈ కథ విషయంలో ఆయన ఆ సినిమాలో ఉన్న లోపాలను త్రివిక్రమ్ పసిగట్టలేకపోయాడని ఈ సినిమా వీక్షించిన అభిమానులు బహిరంగంగా చెబుతున్న మాట. ఇకపోతే మహేష్ను క్యారెక్టరేషన్ పరంగా మాత్రం త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు. మహేష్ బాబు ఎలా ఉంటే అభిమానులకు మెచ్చుతారు, ఎలా డ్యాన్స్ చేస్తే అభిమానులు చప్పట్లు కొడతారన్న విషయం మీద త్రివిక్రమ్ ఖచ్చితంగా ఒక అంచనా వేశాడు. అంచనాకు తగ్గట్టుగా మహేష్ బాబు క్యారెక్టరేషన్ ఉంది. అయితే కేవలం క్యారెక్టరేషన్తో సినిమా నడిస్తే జనం చూస్తారా, జనం మెచ్చుతారా అంటే అది సరికాదు. బలమైన కథకు హీరో మరింత బలం చేకూర్చుతాడు. దాసరి నారాయణరావు గారు చెప్పినట్టు ఒక సాధారణ కథను కూడా ఒక మంచిగా ప్రజెంట్ చేయగలిగితే హీరో ఆ సినిమా రేంజ్ని అమాంతం ఆకాశానికి తీసుకెళ్తాడు అని అనేవాళ్ళు. అదే నిజం. మహేష్ బాబు విషయానికి వస్తే ఇలాంటి కథను ఆయన ఏ ప్రాతిపదిక మీద అంగీకరించారు? ఇతర హీరోలు అంటే తన సమానమైన స్టార్ హీరోలు ఈ కథ విని చేయడానికి అంగీకరించకపోయారని, ఆ సబ్జెక్టు మహేష్ బాబు దగ్గరికి వచ్చిందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒక హీరోకు కథ నచ్చకుంటే మరో హీరోకు నచ్చకూడదు అనే రూల్ కూడా ఏం లేదు. ఎందుకంటే చాలా కథలు చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతూ ఎక్కడో ఒక కాడ ఆగుతుంటాయి. ఆ హీరో చేశాక సినిమా సూపర్ హిట్ కూడా కావచ్చు. ఆ కథను నిరాకరించిన హీరో బాధపడి కూడా ఉండొచ్చు, ఇది సహజం. కానీ
ఈ గుంటూరు కారం విషయంలో మాత్రం అది సహజం అనే మాట ఇక్కడ సహజం కాకుండా పోయింది. ఈ పేలవమైన కథను అంటే ఏమాత్రం ప్రేక్షకులకు అభిమానులకు నచ్చని కథను హీరోలు ఎంపిక చేసి హీరోగా మహేష్ బాబు ఎంపిక చేయడం మాత్రం అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు స్టార్ ఇమేజ్ మరింత పెరగాలి అంటే దీని తర్వాత గుంటూరు కారం తర్వాత ఆయన చేయబోతున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో. ఆ సినిమా నిర్మాణం అంటే డైరెక్టర్ గురించి అందరికి తెలుసు కాబట్టి కనీసం 2 సంవత్సరాలకు పైగా ఆ సినిమా నిర్మాణం జరిగే అవకాశం ఉంది. దీనికి ముందుగా మహేష్ బాబు ఒక వైవిధ్యమైన కథతో మరో సినిమా చేసి ప్రేక్షకులకు వినోదం అందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇంతటి డిఫరెంట్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సంక్రాంతి బరిలో రావడం కొంత బెటర్. ఎందుకంటే ఈ వారం రోజుల పాటు ఆ సినిమాకు ఒక మోస్తారు కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పోటీ సినిమాలుగా ఇప్పటి వరకైతే ఏమీ లేనప్పటికీ హనుమాన్ కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. హనుమాన్ సినిమాకు యునానిమస్లీ పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమా పరిగెడుతుంది. పైగా ఉత్తరాదిలో కూడా ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్టు సమాచారం. తాజాగా అంటే చివరగా ఈ త్రివిక్రమ్ కథల విషయంలో మనం కసరత్తు చేస్తే బెటరు, లేదా ఆయనకున్న కోటర్ని కొంత మార్చుకొని ఒక వైవిధ్యమైన ఆయన బేసిక్గా ఆయన కథకుడు, ఆ కథలను కొత్త పందాలు ఆలోచించి హీరోలతో కాకుండా స్టార్స్తో కాకుండా నటులతో చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం వస్తుందని మనం భావించవచ్చు.